హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. రీసెంట్‌గా నాకు సి సెక్షన్ డెలివరీ అయిందనమాట. ఇది మదర్‌హుడ్ హాస్పిటల్‌లో. సో, కొంచెం ఎక్స్‌పీరియన్స్ అది షేర్ చేద్దామని వీడియో చేస్తున్నా. నేనిక్కడ మదర్‌హుడ్ హాస్పిటల్ బనశంకరిలో ఉంది బెంగుళూరులో. నాకక్కడ డెలివరీ అయింది. నాకు ట్విన్స్ పుట్టారు. ఇద్దరు పాపలు. సో, అమ్మాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ బాసినెట్‌లో ఒక బేబీ ఉంది. అటు సైడ్ బ్లూ లైట్ కింద ఇంకొక బేబీ ఉంది. తనకు లైట్ జాండీస్ అని చెప్పేసి ఫోటోథెరపీలో పెట్టారు. ఇది సింగిల్ షేరింగ్ రూమ్ అండి. మదర్‌హుడ్ హాస్పిటల్‌లో. ట్విన్ షేరింగ్, 3 షేరింగ్ అలాగే జనరల్ వార్డ్ అన్నీ ఉన్నాయి. నేనిక్కడ సింగిల్ షేర్ తీసుకున్నాను. ప్రైవసీ ఉంటుందని. ఎందుకంటే ట్విన్స్ కదా! ఇంక వేరే వాళ్ళు ఎవరితోనైనా రూమ్ షేర్ చేసుకుంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. రూమ్ అయితే ఇలా ఉంటుందనమాట. టీవీ ఇచ్చారు. అది బెడ్. ఇది అటెండెంట్ పడుకోవడానికి ఇంకొక బెడ్ అనమాట. ఒక అటెండెంట్ మాత్రమే ఉండాలి. గెస్ట్స్ అవి వచ్చినప్పుడు వస్తూ వెళ్తూ ఉండొచ్చు విజిటింగ్ అవర్స్‌లో. ఇదొక బేబీ, అదొక బేబీ. దాన్ని పాపం బ్లూ లైట్ కింద పెట్టారు. ఫోటోథెరపీ అంటారు దాన్ని. జాండీస్ ఉన్న వాళ్ళ బేబీస్‌కి అలా పెడతారనమాట. 2 డేస్ పెట్టారు. పెట్టాక బాగా తగ్గిపోయిందనమాట. కార్పొరేట్ హాస్పిటల్స్ కదండీ! అన్నీ చాలా బాగా కేరింగ్ తీసుకుంటారు. ఇది రూమ్‌లో స్టోరేజ్ అనమాట. మన బట్టలు, మన డెలివరీ కోసం ఏమి తెచ్చుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. రూమ్ అయితే చాలా బాగుంది. వెంటిలేషన్ అది కూడా చాలా బాగుంది. మొత్తానికైతే సి సెక్షన్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎలాంటి చిన్న చిన్న కట్స్ కానీ, చిన్న చిన్న ఆపరేషన్ కానీ నాకు ఏవి లేదు. నేను చేసుకోలేదనమాట. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అలాంటిది ఒక్కసారిగా సి సెక్షన్ అంటే చాలా భయపడిపోయాను నేనైతే మాత్రం. తప్పదు కదా! ప్రతి అమ్మాయి లైఫ్‌లో అలాగా సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాను నన్ను నేనే. ప్రతి అమ్మాయి ఫేస్ చేసేదే కదా అన్నట్టు. అబ్బో! చాలా భయమేసిందిలెండి. ఇదైతే వాష్‌రూము. డైలీ వచ్చి క్లీన్ చేస్తారు. మనకు స్నానం చేయిస్తారు. మొత్తం అంతా క్లీన్ చేసి రూము, టాయిలెట్స్ అన్నీ నీట్‌గా క్లీన్ చేసి వెళ్తారు. అలా నేను 5 డేస్ ఉన్న తర్వాత ఇంటికొచ్చారనమాట. నన్ను చూసి భయపడకండి. ఎందుకంటే చాలా సన్నగయిపోయాను నేను. ఆల్మోస్ట్ 10 కేజీల బరువయితే తగ్గిపోయాను నేను. అందుకలా కనిపిస్తున్నాను. వచ్చిన తర్వాత స్నానం అది చేపిస్తారు కదా! 9 డేస్‌కి. అదనమాట ఈ ఫోటోస్ అన్నీ. పసుపు పెట్టి, తర్వాత తలకి ఆయిల్ పెట్టి, ఆ తర్వాత 4, 5 రకాల ఈ ఆకులు తెచ్చి నీళ్ళలో బాగా మరిగించి, ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారనమాట. వేపాకు అది పెట్టి. స్నానం అంతా అయిన తర్వాత మా పిల్లల్ని ఉయ్యాల్లో వేసేసాము. సేమ్ డే కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పెట్టేసి ఉయ్యాల పెట్టేసి అందరికీ భోజనాలు అయితే ఇలా పెట్టేసామన్నమాట. ఈ ఉయ్యాలలు కూడా చాలా బాగున్నాయండి. వెదురు ఉయ్యాలు ఇవి. ఏదో ఇన్‌స్టా పేజ్ నుంచి తెప్పించాను. చాలా బాగున్నాయి. చాలా బ్రీతబుల్ అనమాట. మల్టీపర్పస్‌గా యూజ్ అవుతాయి ఇవి. ఇలా అందరూ పిల్లలతో ఫోటోస్ దిగుతున్నారనమాట. ఆ తర్వాత చిన్న రిచువల్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ తమిళ్ పద్ధతిలో చేస్తారంట. వాళ్ళిద్దరు తమిళన్స్ అనమాట మా ఫ్రెండ్స్. సో, వాళ్ళు చేస్తున్నారు. 3 సార్లు బేబీని నేలకు, అలాగే ఉయ్యాలకు చూపించి మూడోసారి ఉయ్యాల్లో వేసేస్తారనమాట. ఫస్ట్ ఏదైనా రాయితో చేస్తారనమాట. పొత్రం అంటారు కదా! దాంతో గాని చేస్తారు. తర్వాత ఇలా బేబీతో చేస్తారనమాట. ఫస్ట్ అది పెద్ద పాప. అందుకని పెద్ద పాప చేస్తున్నారు. మళ్ళీ సెకండ్ బేబీతో చేశారు. అంటే ఇప్పుడు సెకండ్ బేబీని కూడా చేస్తున్నారు. ఇద్దరికి జస్ట్ 1 మినిటే గ్యాప్ అండి. వీళ్ళు ఫ్రైడే పుట్టారు. మార్చ్ 27థ్ ఏప్రిల్ శ్రీరామనవమి రోజు పుట్టారనమాట. మార్నింగ్ 6:31కి ఒకరు పుట్టారు. 6:32కి ఇంకొకరు పుట్టారనమాట. తర్వాత లాలి పాటలు పాడుతున్నారు. గ్రీన్ ఫ్రాక్ వచ్చేసి చిన్నమ్మాయి. అక్కడ రెడ్ ఫ్రాక్ వేసుకున్నది వచ్చి పెద్ద పాప. ఇంకా న్యూ బార్న్ కదా! ఫోటో దగ్గర నుంచి చూస్తే బాగుండదని చెప్పేసి చూపించట్లేదు అంతే. ఇలా సింపుల్‌గా చేసుకున్నాము ఉయ్యాల ఫంక్షన్. నాకు అందులో బాగా నచ్చినవి ఆ ఉయ్యాలండి. వెదురు ఉయ్యాలు చాలా బాగున్నాయి. అవి 5 మంత్స్ వరకు పిల్లలకి బాగా సెట్ అవుతాయన్నమాట. బాగా బ్రీతబుల్ అన్నమాట. సో, ఇవి గోల్డ్ రింగ్స్ పిల్లలకి. నెక్స్ట్ ఇలా ఫోటోస్ అన్నీ తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. నాకు కొంచెం స్టిచెస్ దగ్గర పెయిన్ అది ఉంది. బట్ ఓకే. ఐయామ్ రికవరింగ్. ఇక్కడ మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఫోటోస్ తీసుకుంటున్నాడు. ఇక్కడ మేమిద్దరం. ఇక్కడొచ్చేసి మా మదర్. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు సరదాగా అలా బీపీ చెక్ చేసుకుంటున్నారంతా.
నెక్స్ట్ మనం ఉయ్యాలు చూస్తాము. ఇవి వెదురు ఉయ్యాలండి. ఒక ఇన్‌స్టా పేజ్ నుంచి ఆర్డర్ పెట్టాను. చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అలా ఉయ్యాల కట్టుకోవడమే కాదు, ఆ ఉయ్యాల నుంచి వేరు చేసి వెదురు బుట్టని నేల మీద పెట్టి, నేల మీద కూడా బేబీని అందులో పడుకోబెట్టుకొని జస్ట్ అలా రాక్ చేయొచ్చనమాట. హ్యాపీగా నిద్రపోతారు. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. కాంపాక్ట్. ఆ ఇన్‌స్టా పేజ్ మర్చిపోయాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేను సెర్చ్ చేసి చెప్తాను దేంట్లో పెట్టాననేది. నేను మర్చిపోయాను ఇది ఇన్‌స్టా పేజ్‌లో ఆర్డర్ పెట్టాననేది. చాలా బాగుందండి. మొత్తం ఇలా సెట్ అయితే ఇట్లా పంపించారు. ఒక వెదురు ఉయ్యాల, దానికి చుట్టూ కప్పడానికి ఒక మెత్తటి మస్లిన్ క్లాత్ కూడా ఇచ్చారు. దాంతో పాటు 3, 4 టాయ్స్ ఇచ్చారు. అలాగే ఒక రోప్ ఇచ్చారు. ఇది ఆ సెట్. ఇది ఏదైనా విండోకి ఇప్పుడు వస్తున్నాయి కదా స్టాండ్స్. ఉయ్యాలలు ఇప్పుడు డైరెక్ట్‌గా ఇలా సీలింగ్‌కి వేయకుండా విండోస్‌కి వేసుకుంటున్నారు. ఐరన్‌వి రాడ్స్ లాగా వస్తాయి కదా! అవైతే ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. అదన్నమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 2500 పడిందండి. ఈ 5 మంత్స్ వరకు బేబీకి బాగా యూజ్ అవుతాయి. లేదంటే తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు చాలామంది ఉయ్యాల కట్టేటప్పుడు ఆల్రెడీ వాడిన ఉయ్యాలు వాడతారంట. సో, అలా ఎవరికైనా కావాలంటే ఇచ్చేయొచ్చు. అది కాకుండా ఇంక అవసరం లేదు అన్ని అవసరం లేదంటే హ్యాపీగా దీంట్లో మట్టి పోసేసి బాగా చెట్లు పెట్టుకోవచ్చండి. బాగా చెట్లొస్తాయి. ఇది మల్టీపర్పస్ అనమాట. అసలు వేస్ట్ అవ్వదు. సో, ఇవి కొంచెం చెక్క టాయ్స్ ఇచ్చారు. బాగున్నాయి. క్వాలిటీ అయితే బాగున్నాయి టాయ్స్. రోప్ కూడా బాగా బలంగా ఉంది. అదొక టాయి. ఇది ఇంకొకటనమాట. జస్ట్ ఇలా రొటేట్ చేస్తే సౌండ్ వస్తది. ఇప్పుడు ఈ వెదురు ఉయ్యాలనేటివి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతున్నాయండి. చాలామంది అమ్ముతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారేమో తెలియదు మరి. మీరు చెక్ చేసి నచ్చితే మాత్రం కొనుక్కోవచ్చు. నేను చెప్పడం ఏంటంటే చాలా యూజ్‌ఫుల్, చాలా బ్రీతబుల్, బేబీస్‌కి కంఫర్టబుల్‌గా ఉంటాయి. అదే చెప్పడం. మీరు ఏ ఇన్‌స్టా పేజ్ నుంచైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకా రేట్లు ఇంకా తగ్గిండొచ్చు కూడా. ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ నేను రివ్యూ ఇస్తున్నాను బాగున్నాయి అని అంతే. ఇదన్నమాట డెలివరీ ఎక్స్‌పీరియన్స్. నా సెక్షన్‌కైతే మొత్తం 1.8 లాక్స్ దాకా ఖర్చయింది.